హే గాయ్స్, సమ్మర్ సీజన్ కదండి. పచ్చళ్ళు పెట్టుకుందామని చెప్పేసి ఊరి నుంచి కొన్ని మామిడికాయలు అయితే తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నవైతే కలెక్టర్ కాయలు అని చెప్పేసి అంటారు. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి ముందుగా వాష్ చేసుకొని నీట్గా తుడిచి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకున్న వెంటనే దానికి ఉన్న జిగురు మొత్తం పోవాలి అంటే క్లాత్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చిన్న పొర లాంటిది ఉంటుంది. అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. అలాగే జీడి కూడా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్నైతే మామిడి ముక్కలు వచ్చాయో గిన్నె అనేది తీసుకొని దాంతో కొలతలు అనేవి ఈ విధంగా వేసుకోవాలి. మేమైతే కారం పచ్చడి అలాగే తీపి పచ్చడి రెండు చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఈ విధంగా కొలతలు అయితే వేసుకుంటున్నాం. మామిడి ముక్కలు కొలిచిన గిన్నెతోనే కారం, ఉప్పు అలాగే ఆవపిండి కూడా సమానంగా కొలిచి ఒక దాంట్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే పొడి పదార్థాలన్నీ ముందు ఒక దాంట్లో కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. దాన్ని బట్టి మనము తీపి పచ్చడికి కొద్దిగా అలాగే కారం పచ్చడికి కొద్దిగా కొలతలు బట్టి ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పొడి పదార్థాలన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవడమే. సో మేమైతే ఈ రోజు కారం పచ్చడి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాము. సో దానికోసం ఒక గిన్నె తీసుకొని కొలతల వారీగా తీసుకోవాలి. మామిడి ముక్కలు అయితే మేము మొత్తం 3 గిన్నెలతోనే మామిడి ముక్కలు అయితే కొలిచి వేసుకున్నాము. మనం తీసుకున్న మామిడి ముక్కల్లోని కొద్దిగా పసుపు అలాగే గానుగ పట్టించిన నువ్వుల నూనె అనేది కొంచెం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లాస్ట్ వీడియోలో నువ్వుల నూనె ఆడించామని చెప్పాం కదండి. సో ఆ నూనె ఇక్కడ యూజ్ చేస్తున్నాము. మంచి స్మెల్ అయితే వస్తుంది. పసుపు నూనె ముక్కలకు బాగా పట్టిన తర్వాత మనం కొలుచుకున్న గిన్నెతోనే పొడి పదార్థాలు కలుపుకున్నాం కదా, ఆ పదార్థం అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని ముక్కల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. మేమైతే పొట్టుతో వేసేసుకున్నాము. పొట్టు తీసి వేసుకుంటే ఇంకా మంచిది, మంచిగా ఊరుతాయి కూడా. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకున్నాము. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు అసలైన టాస్క్ వచ్చేసరికి నూనె ఎంత మంచిగా పోస్తే ఆవకాయ అనేది అంత బాగుంటుంది. సో మేమైతే దగ్గర 2 లీటర్స్ కన్నా ఎక్కువగానే ఆయిల్ అనేది పోసామన్నమాట. మంచిగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ గానుగుని మెయిన్గా మేము పచ్చళ్ళలో యూజ్ చేసుకుందామని పట్టించాము. ఇంకా ఎవరైనా ఆ వీడియో అనేది చూడలేకపోయి ఉండుంటే నేనైతే కింద ట్యాగ్ చేస్తాను, వెంటనే క్లిక్ చేసి అయితే చూసేయండి. ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఈ విధంగా ఫెర్మెంట్ అయితే అయింది పచ్చడి. చూస్తేనే మనకి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చాలా బాగుంది. అలా అని చెప్పేసి అప్పుడే తినేస్తే ముక్క ఊరదు కదండి. ఇంకొక 1 వీక్ అలాగా ఊరిన తర్వాత తింటే దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసరికి తీపి పచ్చడి ప్రాసెస్ అయితే పెడతాను. స్టే ట్యూన్డ్ గైస్. బై బాయ్.